Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. మనం ఈ 7 days ఛాలెంజెస్లో భాగంగా ఏం డిస్కస్ చేస్తున్నామంటే వెబ్స్. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే వెబ్స్ ఏవైతే ఉన్నాయో అవి. వెబ్స్ అంటే ఏంటి? యాక్షన్స్. మనం పనులు చేస్తూ ఉంటాం కదా, ఆ పనులనే వెర్బ్స్ అని అంటాం. మరి ఈ వెర్బ్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎదుటివారు మాట్లాడే మాట ఏమిటి, మనం వారితో మాట్లాడాల్సిన మాటలు ఏమిటి, దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఒక మెయిన్ క్యారెక్టర్ అనేది అది మెయిన్ క్యారెక్టర్గా బిహేవ్ చేస్తుందో అవే వెర్బ్స్ అనడం జరుగుతుంది. మరి ఈ వెర్బ్స్ అనేవి ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకొని తీరాల్సిందే. మనం లాస్ట్ 21 days ఛాలెంజ్లో భాగంగా క్లాసెస్ చెప్పినప్పుడు ఎవ్రీడే మనం A to Z మనం ప్రతిరోజు ఇవ్వడం జరిగింది వెర్బ్స్ సంబంధించి లిస్ట్ని. ఇప్పుడు వాటన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి 7 days ఛాలెంజెస్గా మోర్ దెన్ 450 వెర్బ్స్ని 7 partsగా డివైడ్ చేసి ఈ సిరీస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు ఆ సిరీస్లో భాగంగా 2వ క్లాస్ని మనం చూడబోతున్నాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్యూజ్. ఎక్యూజ్ అంటే ఏంటి? నిందించుట. మనం ఇది ఎక్కువగా కోర్టు భాషల్లో వింటూ ఉంటాం. ఏమని? ఎక్యూజ్డ్ అని. అంటే ఎక్యూజ్ అంటే ఏంటి అంటే నిందితుడు. ఎవరైతే ఆ నిందిస్తున్నామో ఆ వ్యక్తిని నిందితుడు అంటాం. దానికి బేస్ ఫామ్ ఏంటంటే ఎక్యూజ్. తెలుగు మీనింగ్ నిందించుట. మరి V2 V3 ఏమవుతుందంటే ఎక్యూజ్డ్ అండ్ ఎక్యూజ్డ్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మోర్ దెన్ 90% వర్డ్స్ అనేవి బేస్ ఫామ్కి ఈడి ఆర్ డి యాడ్ చేయడం ద్వారానే వస్తుంది. కాబట్టి వెర్బ్స్ అనేది వెరీ ఈజీగా నేర్చుకోవచ్చు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బేస్ ఫామ్, అసలు వెర్బ్ అంటే ఏంటి, దానికి ఉన్న మీనింగ్ ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. V2 V3 అనేది సింపుల్గానే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇది బీట్ అంటే ఓడించటం, కొట్టుట అనే 2 విధాలుగా ఉంటుంది. అంటే ఎవరినైనా బీట్ అంటే కొట్టేటప్పుడు బీట్ అంటాం, ఎవరినైనా ఓడించేటప్పుడు బీట్ చేసామని అంటాం. దీనికి V2 V3 అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎలా? బీట్, బీటెన్, ఇటువంటి కొంచెం జాగ్రత్తగా మనం నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ క్రియేట్ అంటే సృష్టించుట. దానికి V2 V3 వచ్చేసేటప్పటికి క్రియేటెడ్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ డెలివర్. డెలివర్ అంటే అందచేయటం. మనం అన్నాం డెలివరీ తీసుకున్నావా, డెలివరీ తీసుకున్నావా. డెలివరీ తీసుకున్నావు ఏంటి? అందిందా. డెలివరీ ఇచ్చావంటే అందజేసావా. అలా డెలివర్ అంటే ఏంటి? అందజేయటం. V2 V3 ఏంటి మరి దానికి అంటే డెలివర్డ్ అండ్ డెలివర్డ్, రెండు సేమ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎడిట్. ఎడిట్ అంటే సవరించుట. మనం ఎక్కువగా దీన్ని సినీ లాంగ్వేజెస్లోన వీడియోస్ చేసే వాళ్ళకి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఎడిట్ అంటే. ఎడిట్ అంటే ఏంటి? సవరించుట. అంటే దాంట్లో వాళ్ళకి కావాల్సింది మాత్రమే తీసుకుని మిగిలిన దాన్ని వదిలిపెట్టేస్తారు. అంటే కావాల్సిన దాన్ని మాత్రమే తీసుకుని, ఇప్పుడు 10 నిమిషాలు వచ్చిన దాంట్లో మనకి 8 నిమిషాలు కావాలంటే కటింగ్స్ ఇవన్నీ పోను ఏదైతే ఉందో అది సవరించింది, ఎడిటెడ్. ఓకేనా? ఎడిట్ అంటే V1, ఎడిటెడ్ అండ్ ఎడిటెడ్. ఇది V2 V3గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫిక్స్ అంటే సరిచేయు. మరి V2 V3 ఏంటంటే ఫిక్స్డ్ అండ్ ఫిక్స్డ్. నెక్స్ట్ సెవెంత్ వన్ గేజ్. గేజ్ అంటే ఏంటంటే ఒక్కటిగా చూడటం. ఒక్కటిగా చూడటం అంటే దాంట్లో అన్నింటినీ కలిపి ఒకే విధంగా చూస్తాం. దాన్ని గేజ్డ్ అని అంటాం. మరి V2 V3 గేజ్డ్. గేజ్ అనేది V1, గేజ్డ్ అనేది V2. నెక్స్ట్ హోల్డ్. హోల్డ్ అంటే ఏంటి? పట్టుకోవటం. పట్టుకోవటం అంటే ఇప్పుడు హోల్డ్ చే అంటే పట్టుకో అంటే అటు ఇటు కదలకంట దాన్ని అలా స్థిరంగా పట్టుకోవటం. ఇప్పుడు మనం కాల్ మాట్లాడేటప్పుడు హోల్డ్లో పెట్టడం అంటాం. మరి హోల్డ్లో పెట్టడం అంటే ఏంటి? ఏది జరగకుండా అలా స్థిరంగా ఉంచటం. ఓకేనా? పట్టుకో అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇంక్లూడ్ అంటే చేర్చటం. ఈ రెండిటితో పాటు దాన్ని కూడా చేర్చు అంటాం కదా, అంటే దాన్ని కూడా ఇంక్లూడ్ చేయి, ఆ విధంగా వస్తుంది. మరి V2 V3 ఇంక్లూడెడ్ అండ్ ఇంక్లూడెడ్ సేమ్, రెండింటికి ఒకటే వస్తుంది. నెక్స్ట్ వన్ జడ్జ్ అంటే తీర్పు చెప్పటం. ఈ తీర్పు చెప్పడాన్ని V2 V3 ఏమంటా అంటే జడ్జ్డ్. నెక్స్ట్ 11th వన్ కిస్ అంటే ముద్దు పెట్టడం. దీనికి V2 V3 వచ్చేటప్పటికి కిస్డ్ అండ్ కిస్డ్. నెక్స్ట్ వన్ 12th ల్యాగ్ అంటే ఏంటి? ఇది ఎక్కువగా మనం సినీ లాంగ్వేజ్లో వాడుతుంటారు. ఏంటి? మూవీ ల్యాగ్ అయింది అంటే 10 minutes చెప్పాల్సిన దాన్ని 15 minutes చెప్తారంటే అలా సాగదీస్తూ ఉంటాడు, అంటే ఆలస్యం అవుతూ ఉండటం. దాన్నే ల్యాగ్ అంటాం. V2 V3 వచ్చేటప్పటికి ల్యాగ్డ్ అండ్ ల్యాగ్డ్. నెక్స్ట్ 13th వన్ మేనేజ్. మరి మేనేజ్ అంటే ఏంటి అంటే నిర్వహించుట. మేనేజర్ అంటారు. మేనేజర్ అంటే ఎవరు? నిర్వహించేవాడు. అతను చేసే పని ఏంటి? మేనేజ్
ఆ మేనేజ్ అంటే నిర్వహించుట. మరి V2V3 ఏమొస్తుందంటే మేనేజ్డ్ అండ్ మేనేజ్డ్. నెక్స్ట్ వన్ 14th వన్ వచ్చేటప్పటికి నోటీస్, గమనించు. ఏది ఎక్కడుందో బాగా గమనించు అంటారు. అంటే ప్రతి పాయింట్ని నోటీస్ చేయి అనే మాట మాట్లాడుతూ ఉంటాం, దాన్నే గమనించుట. దీనికి V2V3 వచ్చేటప్పటికి నోటీస్డ్ అండ్ నోటీస్డ్ సేమ్ వాడటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 15 ఆర్గనైజ్, ఏర్పాటు చేయు. అంటే ఏదైనా మీటింగ్ జరుగుతుంటే అక్కడ మొత్తం కావాల్సిన అన్నీ చూసుకోవటమే ఏర్పాటు చేయటం అంటారు, దాన్నే ఆర్గనైజ్ అని అనటం జరుగుతుంది. మరి V2V3 ఏంటి అంటే ఆర్గనైజ్డ్. నెక్స్ట్ 16th వన్ ప్రిపేర్ అంటే సిద్ధం చేయు. అంటే ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ అయిందా, బయటకు వెళ్తున్నాం కదా ప్రిపేర్ అయ్యి ఉన్నావా, ఎగ్జామ్ కదా ప్రిపేర్ అయ్యావా, ఇటువంటి వాటిలో మాట్లాడితే సిద్ధంగా ఉన్నావా, సిద్ధం చేయు అనే అర్థం వచ్చేలా మాట్లాడతాం. మరి V2V3 అంటే ప్రిపేర్డ్. నెక్స్ట్ 7th వన్ క్యూరల్. మరి క్యూరల్ అంటే ఏంటంటే గొడవ పడుట. దీన్ని డైలీ లైఫ్లో ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాం. మనం ఎక్కువగా గొడవలు ఇవి చూస్తుంటాం కదా, అలా గొడవలు జరిగేటప్పుడు దాన్ని మనం మాట్లాడాల్సిన మాట ఏంటంటే క్యూరల్. ఇద్దరు ఎవరైనా కొంచెం గొడవ పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు క్యూరల్. ఇప్పుడు V2V3లో క్యూరల్. నెక్స్ట్ వన్ రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకో, నేను ఏం చెప్పాను రేపు పొద్దున్న అదే చెయ్యాలి గుర్తుపెట్టుకో, ఇటువంటి సందర్భాల్లో మాట్లాడుతుంటాం కదా రిమెంబర్. మరి V2V3 రిమెంబర్. నెక్స్ట్ 19th వన్ సి అంటే ఇక్కడ చూడటం. దానికి V2V3 వచ్చేటప్పటికి డిఫరెంట్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా గమనించండి. సీన్, ఓకేనా. ఇటువంటి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ థింక్ అంటే అర్థం ఏంటి, ఆలోచించటం. ఏదైనా విషయం తెలియనప్పుడు దాని గురించి బాగా ఆలోచించు అంటే థింక్ చేయి. దాన్నే V2V3లో థింక్ని ఏమవుతుంది థాట్. నెక్స్ట్ వన్ 21st వన్ చూడండి, అన్కవర్ అంటే కప్పు తొలగించు. ఏదైతే మనం దాచి ఉంచుతామో దాన్ని రివీల్ చేయటం. దాని మీద ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారు మీద మనం ఏదైనా కవర్ చేసి ఉంచుతాం, దాన్ని తీయటాన్ని ఏమంటాం అన్కవర్, అంటే కప్పు తొలగించుట. మరి V2V3 ఏమవుతుందంటే అన్కవర్డ్. నెక్స్ట్ 22nd వన్ వ్యాలిడేట్ అంటే ధృవీకరించుట అనే మాట ఎప్పుడు వాడతామంటే అది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకో, ఇది వ్యాలిడేట్ అయినా కాదా అనేది, అటువంటి సందర్భాల్లో వాడతాం. వ్యాలిడేట్ అంటే ధృవీకరించుట. మరి V2V3 వచ్చేటప్పటికి సేమ్ వ్యాలిడేటెడ్ అండ్ వ్యాలిడేటెడ్ రెండింటిని ఒకే రకంగా పలుకుతాం. నెక్స్ట్ వన్ విన్ అంటే గెలవటం. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి V2V3 వచ్చేటప్పటికి వన్. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి, డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. నెక్స్ట్ 24th వన్ ఎన్. ఇది కోరుట. దేన్నైనా మనం కోరుకుంటాం కదా, దాన్ని ఏమంటాం ఎన్ అని అంటాం. మరి V2V3 అనేది సేమ్ ఒకేలా పలుకుతాం. ఎలా అండ్ లాస్ట్ వన్ జస్ట్ అంటే ఏంటంటే ఉల్లాసాన్ని కలిగించు, అభిరుచి అని కూడా చెప్తాం. అంటే మనం ఇది ఎక్కువ ఫుడ్ విషయంలో ఇది చాలా, అంటే ఏ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పనిని అందరికంటే కొంచెం భిన్నంగా చేసామనుకో, మంచి విభిన్నంగా ఈ పనిని చేసేవారా అంటే అంత అభిరుచిని కలిగి ఉండడం వల్ల నువ్వు అంత విభిన్నంగా చేయగలిగావు. అర్థమేంటి, ఆ పని అంత పర్ఫెక్ట్గా చేయడానికి కారణం ఏంటంటే నీకు అంత అభిరుచి ఉంది. అటువంటి విషయాల్లో దీన్ని వాడటం జరుగుతుంది. నెక్స్ట్ సెట్ చూడండి, దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి అచీవ్ అంటే సాధించుట. మరి V2V3 అచీవ్డ్. సెకండ్ వన్ బెగ్ అంటే వేడుకొని అడుగుట. అంటే సాధారణంగా అడిగేదానికంటే కొంచెం వేడుకొని అడుగుట, అటువంటి వాటిని బెగ్ అంటాం. V2V3 బెగ్డ్ సేమ్ వచ్చినాయి. నెక్స్ట్ థర్డ్ వన్ కుక్ అంటే వండుట. మరి V2V3 సేమ్ కుక్డ్. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి డిస్క్రైబ్ అంటే వివరణ ఇవ్వు. దీన్ని డిస్క్రైబ్ చేయంటే అర్థం ఏంటి, సింపుల్గా 1 or 2 wordsలో కాకుండా పూర్తిగా చెప్పడాన్ని డిస్క్రైబ్ అని అంటాం. మరి V2V3 వచ్చేసేటప్పటికి డిస్క్రైబ్డ్. ఫిఫ్త్ వన్ ఎంగేజ్ అంటే దాంట్లో నిమగ్నం అవుట, పాల్గొనుట అంటాం కదా. అంటే చూపు తిప్పుకోకుండా అదే పనిలో మనం అంత నిమగ్నమై ఉన్నప్పుడు మాట్లాడే మాట ఎంగేజ్. మరి V2V3 ఎంగేజ్డ్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఫైట్ అంటే పోరాటం చేయట. ఒక సినిమాలో హీరో విలన్ వాళ్ళిద్దరి మధ్య జరిగేదే పోరాటం అంటే ఫైట్. మరి V2V3 ఫాట్.
నెక్స్ట్ సెవెంత్ వన్ గ్లైడ్, అంటే నెమ్మదిగా సాగుట. సెవెంత్ వన్ గ్లైడ్ ఏంటి, నెమ్మదిగా సాగుట. V2V3 వచ్చేటప్పటికి ఏమవుతుంది, గ్లైడెడ్. నెక్స్ట్ ఎయిత్ వన్ హైడ్, అంటే దాచుట. ఏదైనా తెలియకుండా మనం మూసి ఉంచుతాం కదా, దాన్నే దాచుట అని అంటాం. దానికి V2V3 వచ్చేటప్పటికి హైడ్ అనేది హిడెన్గా మారుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ నైన్త్ వన్ ఇన్ఫార్మ్ అంటే తెలియజేయుట. ఇన్ఫార్మ్డ్ అనేది V2V3 అవుతుంది. నెక్స్ట్ 10th వన్ జంబుల్. ఇది ఎక్కువగా ఇప్పుడు ఎగ్జామ్స్లో వాటిలో వింటూ ఉంటాం, జంబ్లింగ్ సిస్టమ్ అని. అంటే గజిబిజిగా అందరినీ వరుసగా కాకుండా అక్కడొకరిగా అంటే కలగలిపి అక్కడొకరిగా గజిబిజిగా కూర్చోబెట్టడాన్ని జంబుల్ అని అంటాం. మరి V2V3 ఏమవుతుంది అంటే జంబుల్. నెక్స్ట్ నీడ్ అంటే ఇక్కడ కే అనేది సైలెంట్ లెటర్, కాబట్టి దీన్ని నీడ్ అని ప్రొనౌన్సియేషన్ చేయాల్సి ఉంటుంది. ముద్దగా కలుపుట లేదా గట్టిగా పిసి కలుపుట, అంటే పిండి ఏదైనా సరే మనం గట్టిగా ముద్దగా కలుపుతాం కదా, అటువంటి సందర్భాల్లో ఈ వర్డ్ని వాడటం జరుగుతుంది. మరి V2V3 ఏమవుతుంది అంటే నీడెడ్. నెక్స్ట్ వన్ 12th వన్ ల్యాండ్ అనేది ఇక్కడ ఏంటి అంటే విమానాలు దిగటం కానీ ఏదైనా పైనుంచి కిందకి అలా దిగి కూర్చుంటుంది కదా, అంటే దిగుట. అటువంటి సందర్భాల్లో మనం ఈ వర్డ్ని వాడతాం. V2V3 ల్యాండెడ్. నెక్స్ట్ 13th వన్ మెజర్, అంటే కొలుచుట. మనం ఇంటి స్థలాలు కానీ రోడ్లు కానీ ఇవి కొలుస్తూ ఉంటారు కదా, దాన్ని ఏమనాలంటే మెజర్ అని అనాలి. మరి V2V3 ఏమవుతుంది అంటే మెజర్డ్. నెక్స్ట్ 14th వన్ నేమ్, పేరు పెట్టుట. మరి పేరు పెట్టుట అనేది నేమ్ అవుతుంది కదా, V2V3 అనేది ఏమవుతుంది నేమ్డ్, అంటే గతంలో పేరు పెట్టేశారు అని చెప్పాలంటే నేమ్డ్ అని. ఆ విధంగా V2V3 అనేది వాటిని రూపాలని మార్చుకుంటుంది. నెక్స్ట్ 15th వన్ ఆపరేట్ అంటే ఏంటి, నిర్వహించుట. ఇప్పుడు నెక్స్ట్ 15th వన్ ఆపరేట్. ఇప్పుడు దీన్ని ఎక్కువగా మనం ఎక్కడ చూస్తుంటామంటే ఈ ప్రోగ్రామ్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఓకేనా, ఈ క్రెయిన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఇటువంటి టైంలో నిర్వహించుట, ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళని ఆపరేట్ చేయటం అని అంటారు. V2V3 ఆపరేటెడ్. నెక్స్ట్ 16th వన్ ప్రొవైడ్, అంటే అందించుట. V2V3 ప్రొవైడెడ్. 17th వన్ క్వశ్చన్, అంటే ప్రశ్న అడుగుట. క్వశ్చన్డ్ అనేది V2V3 అవుతుంది. నెక్స్ట్ 18th వన్ రివీల్ అంటే ఏంటి, బయట పెట్టుట. ఏదైనా తెలియకుండా దాచిపెట్టిందాన్ని బయట పెట్టుట, అంటే అందరికీ చూపించేలా చేయటం రివీల్. ఇది V2V3 వచ్చేటప్పటికి రివీల్డ్ అవుతుంది. నెక్స్ట్ 19th వన్ స్టార్ట్ అంటే ఏంటి, ఏదైనా మొదలు పెట్టడం, ప్రారంభించుట అని కూడా అంటాం, దాన్నే స్టార్ట్ అంటాం. V2V3 స్టార్టెడ్. నెక్స్ట్ 20 చూడండి, ట్రై అంటే ప్రయత్నించుట. V2V3 ట్రైడ్. నెక్స్ట్ 21st వన్ చూడండి, యునైట్ అంటే ఐక్యంగా చేయటం, అంటే ఒక్కటిగా కలిసి ఉండటాన్ని యునైట్ అని అంటాం. మరి V2V3 ఏమవుతుంది అంటే యునైటెడ్ స్టేట్స్ అంటూ ఉంటాం కదా, అంటే అవన్నీ ఏంటి, ఐక్యంగా కలిసి ఉన్న రాష్ట్రాలు అని అర్థం. నెక్స్ట్ 22nd వన్ చూడండి, వైబ్రేట్ అంటే కంపించుట. భూకంపాలు అవి వచ్చినప్పుడు అంటూ ఉంటాం కంపించింది అని, అంటే అప్పుడు ఏం జరిగినట్టు, వైబ్రేట్ అయినట్టు. V2V3 అంటే వైబ్రేటెడ్. నెక్స్ట్ 23rd వన్ చూడండి, వైప్ తుడవటం. మనం ఇది ఆల్రెడీ మాట్లాడుతుంటే ఏది, ఇల్లు మాప్ చేశారా అంటే వైప్ అనేది వాడుతూ ఉంటాం. ఇక్కడ వైప్డ్ అనేది V2V3గా కూడా వాడడం జరుగుతుంది. నెక్స్ట్ యోక్ అంటే జత చేయట లేదా జోడించుట. ఇది ఎద్దుల బండి, గుర్రపు బండి ఉంటుంది కదా, అటువంటి వాటి దగ్గర వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాం. V2V3 యోక్డ్. నెక్స్ట్ లాస్ట్ వన్ జిగ్జాగ్, అంటే వంకర టింకరగా గజిబిజిగా. ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడైతే మాట్లాడతామో ఆ పదాన్ని ఏమంటాం, జిగ్జాగ్ అని అంటాం. మరి V2 అండ్ V3 ఏమవుతుందంటే జిగ్జాగ్డ్. ఇక్కడ ఒకటి గమనించండి, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాంట్లో 90% ఫస్ట్ బేస్ వర్డ్ తెలిస్తే దానికి V2V3 అనేది ఈడి కానీ డి కానీ యాడ్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొన్ని వర్డ్స్ మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కాబట్టి బేస్ ఫామ్ నేర్చుకోండి. తర్వాత దాని మీనింగ్ ఏంటనేది తెలుగులో తెలుసుకోండి. V2V3 అనేది దానంతటా అదే వెరీ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ వన్ ఎక్నాలెడ్జ్డ్ అంటే ఒప్పుకోవటం లేదా గుర్తించుట అనే సందర్భాల్లో ఏ విధంగా మాట్లాడాలి, ఎక్నాలెడ్జ్డ్ అనే వర్డ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి దానికి V2 అండ్ V3 ఏమవుతుందంటే ఎక్నాలెడ్జ్డ్.
నెక్స్ట్ సెకండ్ వర్డ్ బ్లెండ్, అంటే కలిపి ఒక్కటిగా చేయుట. మనం ఎక్కువగా ఈ మధ్య వింటూ ఉన్నాం ఇది బ్లెండర్ అని. అంటే ఏంటి, అన్నింటినీ కలిపి ఒక్కటిగా చేస్తుంది, దాన్నే బ్లెండ్ అని అంటూ ఉంటాం. అంటే ఇది ఎక్కువగా మిక్సీ గ్రైండర్ వీటి లాంగ్వేజ్లో వాడటం జరుగుతుంది. మరి V2 V3 వచ్చేటప్పటికి బ్లెండెడ్. నెక్స్ట్ థర్డ్ వన్ కట్, దేన్నైనా మనం ముక్కలుగా చేయటం కట్ అని అంటాం, అంటే కత్తిరించుట అని అర్థం. V2 V3 కూడా సేమ్ వస్తుంది, కట్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ చూడండి, డ్రా అంటే అర్థం ఏంటంటే ఒకటి పొందుట లేదా చిత్రించడం. అంటే ఏదైనా మనం బొమ్మలు అటువంటివి గీస్తుంటాం కదా, దాన్ని డ్రా అని అంటాం. నెక్స్ట్ పొందుట, విత్ డ్రా అంటాం కదా. డ్రా అంటే దాంట్లో ఏంటది, బ్యాంక్ నుంచి మనం పొందేదాన్ని డ్రా అంటాం. కాబట్టి ఇక్కడ డ్రా అంటే చిత్రించుట పొందుట అని రెండు విధాలుగా కూడా చెప్పడం జరుగుతుంది. మరి V2 V3 ఎలా ఉంటుందంటే డ్రా కాస్త ఎలా అవుతుంది, డ్రాన్. ఓకేనా, ఇవి V2 అండ్ V3గా బిహేవ్ చేస్తాయి. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ చూడండి, ఎంప్లాయ్ అంటే నియమించుట. V2 V3 ఏమవుతుంది అంటే ఎంప్లాయిడ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, ఫ్లై అంటే ఎగురుట. దాన్ని మరి V2 V3 ఎలా చెప్పాలంటే ఫ్లై అనేది ఫ్లోన్, ఈ విధంగా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ గ్లేర్, అంటే కోపంగా చూడటం, కఠినంగా చూడటం. ఇటువంటి సందర్భాల్లో వాడే మాటే గ్లేర్. మరి V2 V3 గ్లేడ్. ఎయిత్ వన్ హిట్, అంటే కొట్టుట. దీనికి V2 V3 కూడా హిట్ అనే ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ నైన్త్ వన్ ఇంప్రూవ్ అంటే ఏంటి, మెరుగుపరుచుకోవటం. నువ్వు చాలా డల్గా ఉన్నావు స్టడీస్లో కానీ వర్క్లో కానీ, కొంచెం నువ్వు మెరుగుపడాలి అంటూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో వాడే మాట ఏంటి, ఇంప్రూవ్. V2 V3 ఇంప్రూవ్డ్. నెక్స్ట్ 10th వన్ జర్క్ అంటే ఏంటంటే ఒక్కసారిగా అకస్మాత్తుగా ఏదైతే కదలిక ఉంటుందో దాన్ని. ఇప్పుడు మనం ఇలా కూర్చున్నప్పుడు ఎవరైనా మనల్ని ఇలాగా భయపెట్టేలాగా ఒక్కసారిగా మన చైర్ని దేనిని కదిపారం కాబట్టి ఒక్కసారిగా అకస్మాత్తుగా కదులుతాం, దాన్ని జర్క్ అని అంటాం. V2 V3 వచ్చేటప్పటికి జర్కుడ్గా ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11th వన్ నో. ఇక్కడ K అనేది W అనేది రెండు సైలెంట్ వర్డ్గా పలకడం జరుగుతుంది. నో అంటే తెలుసుకోవటం. మరి V2 V3 ఏమవుతుందంటే నో అనేది న్యూ నోన్ కింద బిహేవ్ చేస్తుంది V2 V3లో. నెక్స్ట్ 12th వన్ చూడండి, లీప్. ఏమంటాం, లీప్ అంటే ఎగురుట, ఉక్కిరి బిక్కిరిగా ఎగరటం, అంటే ఎంతో ఉల్లాసంగా ఎగురుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాల్లో వాడతాం. దీన్ని డైరెక్ట్గా లీప్డ్ అనేనా అనొచ్చు V2 V3, లేదంటే లీప్ అనేది లీప్డ్గానైనా యూజ్ చేయొచ్చు, ఏదైనా మన ఇష్టం. నెక్స్ట్ మెన్షన్ అంటే ప్రస్తావించుట. అంటే ఏదైనా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను, పలానా విషయంని మెన్షన్ చేయాలనుకుంటున్నాను, ప్రస్తావించాలనుకుంటున్నాను, అటువంటి సందర్భాల్లో వాడే మాటే మెన్షన్. V2 V3 ఏమవుతుందంటే మెన్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి 14th వన్ నడ్జ్, అంటే తక్కువగా తట్టుట. అంటే నెమ్మదిగా, దేన్నైనా మనం అంత స్పీడ్గా కంటే నెమ్మదిగా అలా ముందుకు తోస్తూ ఉంటాం కదా, దాన్ని ఏమంటామంటే నడ్జ్ అని అంటాం. V2 V3 అనేది నడ్జ్డ్గా మారుతుంది. నెక్స్ట్ 15th వన్ ఆప్టైన్, అంటే పొందటం. ఆప్టైన్డ్ అనేది V2 అవుతుంది, జస్ట్ EDS చేస్తే సరిపోతుంది దానికి. నెక్స్ట్ పబ్లిష్, అంటే ప్రచురించుట. పేపర్లో న్యూస్ వచ్చింది అంటుంటాం కదా, అంటే వాళ్ళు ప్రచురించారు, అది ఏమైంది, పబ్లిష్ అయింది అని అర్థం. పబ్లిష్డ్ అనేది V2 అండ్ V3గా రెండు విధాలుగా దాన్నే యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 17th వన్ చూడండి, కోట్, అంటే ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించుట. ఏదైనా వేలంపాట అటువంటి జరిగేటప్పుడు చేస్తుంటారు, వాళ్ళు ఎంత కోట్ చేశారు అంటే వాళ్ళు ఇంత అనుకుని కోట్ చేశారు, అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఏదైతే ప్రకటించారో ఏదైతే ప్రస్తావించారో దాన్ని కోట్ అని అంటాం. మరి V2 V3గా కోటెడ్. నెక్స్ట్ 18th వన్ చూడండి, రిసీవ్, స్వీకరించుట. మన దగ్గరికి ఏదైనా వచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకున్నామంటాం కదా, డెలివరీని స్వీకరించాం అంటే డెలివరీ రిసీవ్ అయ్యింది అని అర్థం. రిసీవ్డ్ అనేది V2 V3గా ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ వన్ 19th వన్ సెల్ అంటే ఏంటి, అమ్ముట. దాన్ని సోల్డ్ అనేది V2 అండ్ V3గా సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. నెక్స్ట్ 20 చూడండి, టర్న్, అంటే తిప్పుట లేదా తిరుగుట. ఈ మీనింగ్ వచ్చేటప్పుడు వాడతాం. టాండ్ అనేది V2 V3గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 21st వన్ చూడండి, అండర్మైన్ అంటే ఎవరికైనా హాని కలిగించుట లేదా బలహీనపరచుట. అటువంటి సందర్భాల్లో వాడే మాట అండర్మైన్. V2 V3 అండర్మైండ్. నెక్స్ట్ 22nd వన్ చూడండి,
వామిట్ అంటే వాంతి చేయుట. దాన్ని V2 V3గా ఎలా పలకాలి అంటే వామిటెడ్ వామిటెడ్. ఓకేనా. నెక్స్ట్ 23rd వన్ వెయిట్ అంటే ఎదురు చూడటం. దాన్ని వెయిటెడ్ వెయిటెడ్ అనేది V2 V3గా ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ 24th వన్ యోడెల్. యోడెల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ హెచ్చు తగ్గులతో కూడిన గానం అనేది ఇది సంగీతానికి సంబంధించింది, ఇది చాలా తక్కువగా ఉపయోగిస్తాం. కానీ అలా పాడేటప్పుడు ఆ పాట అనే వాళ్ళు ఏం పని చేస్తున్నారు అంటే అలా యోడెల్గా పాడుతున్నారు అని అర్థం. ఓకేనా. ఇక్కడ దీన్ని V2 V3లో ఏమవుతుంది యోడెల్ యోడెల్. నెక్స్ట్ లాస్ట్ వన్ 25th వన్ జిప్పర్ అంటే జిప్పు వేయటం. ఇటువంటి సందర్భాల్లో జిప్పర్ అని మాట్లాడడం జరుగుతుంది. V2 V3గా జిప్పర్డ్ జిప్పర్డ్ అని మనం ప్రొనౌన్స్ చేస్తాం. ఓకేనా. ఇప్పటి వరకు మనం ఈ క్లాస్లో మనం ఒక మోర్ దెన్ 80 వర్డ్స్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఇలా రెగ్యులర్గా మనం వర్డ్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన వర్డ్ పవర్ పెరుగుతుంది. ఇంగ్లీష్లో మనం అనర్గళంగా మాట్లాడవచ్చు. ఎవరైనా మాట్లాడేటప్పుడు చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏం చెప్పాలి అనేది అంతా వర్డ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎంత ఎక్కువ వర్డ్ పవర్ తెలిస్తే అంత మంచి భాష మాట్లాడగలం. ఏ భాషకైనా పదాలే ఇంపార్టెంట్. ఓకేనా. కాబట్టి వీటన్నింటినీ బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.